int input enter any number. Please copy it fast. So once we read the value, next we need to find out n percentile 2 double equal to 0. 4 spaces 1 2 3 4. Print n is even number, else print n equal to int of input enter any number. Next, if condition n percentile 2 double equal to 0, this is double equal to 0, print n is even number, else n is odd number. Okay, I hope now it is visible. Okay, look at the board. Just 4 lines అయిందండి, just 4 lines. నేను 1 2 3 4 5 lines అంతే కోడ్. ఒక 1 minute కంటే ఎక్కువ తీసుకోకూడదు మీరు టైము, అంటే ఒక స్టేట్మెంట్కి. లుక్ ఎట్ ద బోర్డ్. రైట్. ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా ప్రోగ్రామ్లో? ఇస్ దర్ ఎనీ ఎర్రర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? సిద్ధార్థ కాపీడ్ అని చెప్పారు, రాణి తిరుమల కాపీడ్. నేను అడిగితే చెప్తానా అంటే మీరు చెప్పరా? మీరు ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటేనే చెప్పేటట్టున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అనవసరం ఇది పెరాన్సిస్ ఇచ్చాను, ఇక్కడ అవసరం లేదు. ఓకే, నో నీడ్ టు గివ్ యువర్ పెరాన్సిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోగ్రామ్ని ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని ఆ కోణం నుండి చూడడం నేర్చుకోండి ప్రోగ్రామ్ని. ఫస్ట్ ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. ఫస్ట్ ఏంటిది, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ input enter any number. I entered 4. I entered 4. Okay, this 4 is read from the keyboard. Okay, and typecasted into integer, stored into left hand side variable n. Next, if this statement is finished, now the control comes to the second statement. If n percentile 2 double equal to 0. నేను ఈ లాజిక్ ఎందుకు రాశానంటే, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ కి ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఓకే, సో నాకు ఆ ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములా తెలుసు కాబట్టి నేను ఇక్కడ కండిషన్ రాశా. అంటే ఏ నెంబర్ అయినా 2 తోటి డివిజిబుల్ అయితే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఓకే, సో ఎన్ అంటే ఏంటిది, ఇక్కడ 4. 4% 2 అంటే ఏంటిది, మనకు 4% 2 అంటే దట్ ఈస్ 0. సో 0 double equal to 0 which is true. కండిషన్ ట్రూ కాబట్టి కంట్రోల్ ఎంటర్స్ ద ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, బాడీ ఆఫ్ ది ప్రింట్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఎన్ ఈజ్ ఈవెన్ నెంబర్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఎన్ ఈజ్ ఈవెన్ అని మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఎల్స్ పార్ట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. మనకి ఇఫ్ ఎల్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ మాత్రమే, ఒక కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ పార్ట్. సో దిస్ ఎల్స్ పార్ట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బికాస్ ఇఫ్ కండిషన్ ఈస్ గెట్స్ ట్రూ. ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో దిస్ ఈస్ కెప్ట్. మనకేమొస్తుంది అవుట్పుట్, ఎన్ అంటే ఏంటిది, 4 ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం. 5 చూద్దాం. ఇప్పుడు కేస్ 2 5 చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎంటర్ ఎనీ నెంబర్. నేను 5 ఎంటర్ చేసా. 5 ఈస్ స్టోర్డ్ ఇంటూ ఎన్. 5 ఈస్ స్టోర్డ్ ఇంటూ ఎన్. నెక్స్ట్ ఇఫ్
n పర్సెంటైల్ 2, n అంటే ఎంత 5, పర్సెంటైల్ 2 అంటే ఏంటిది 2 2s are 4, remainder is 1. So remainder is 1, 1 double equal to 0, which is false. 1 double equal to 0, which is false. So condition false and got a control comes to else part. Control comes to else part. ఇక్కడ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటిది n అంటే ఏంటిది 5, 5 ఈస్ ఆడ్. ఆడ్ అంటే తెలుసు కదా బేసి సంఖ్య. ఓకే, సో ఇఫ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు ఇక్కడ, ఓన్లీ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదన్నా ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండు మాత్రం రాదు అవుట్పుట్. ఏంటిది ఇఫ్ n ఈజ్ ఈవెన్ n ఈజ్ ఆడ్ అని రాదు. ఓకే, సో దిస్ ఇస్, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. టు న్యూ ఫైల్. సో ప్రోగ్రామ్ పేరేంటి, ఈవెన్ ఆర్ ఆడ్. ఫస్ట్ n ఈక్వల్ టు int input, enter any value. Next f a percentile 2 double equal to n కదా, n percentile 2 double equal to 0. Print is even number, else print a is odd number. రైట్, సో మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాం. ఈవెన్ ఆర్ ఆడ్. యా, ఇక్కడ n ఎంటర్ ఎనీ నెంబర్. మనం ఏదైనా నెంబర్ ఎంటర్ చేయొచ్చు. 4 ఎంటర్ చేస్తున్నాను, 4 ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. దిస్ టైమ్ ఐ ఎంటర్డ్ 11 తీసుకున్నాం. అంటే కండిషన్ ఫాల్స్ అయితే ఏంటిది అనేది ఈరోజు ప్రోగ్రామ్. అంటే ఎల్స్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేసి నేర్చుకున్నాం. ఓకే, అందరు కాపీ చేసుకున్నారు కదా. ఇంకొకసారి చూడండి, ఇక్కడ నా డౌట్, ఫస్ట్ ఎల్స్ ఇక్కడ పెట్టేసి ముందే ఎల్స్ పెట్టి తర్వాత ఇఫ్ కండిషన్ పెడితే ఎలా ఉంటుంది? ఇలా పెట్టకూడదండి. ఓకే, మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. ఫస్ట్ ఆల్వేస్ ఎల్స్ విల్ బి ఫాలోడ్ బై ఇఫ్ కండిషన్. అంటే ఎల్స్ అనేది ఎప్పుడు కూడా ఇఫ్ తర్వాతనే రావాలి. ఇట్ షుడ్ నాట్ బి ఫస్ట్. ఆఫ్టర్ ఇఫ్ కండిషన్ తర్వాత మాత్రమే ఎల్స్ ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ సింటాక్టికల్ ఎర్రర్. ఓకే, ఐ కెనాట్ రైట్ లైక్ దిస్. సో ఎప్పుడు కూడా ఎల్స్ అనేది ఇఫ్ కండిషన్ తర్వాతనే రాయాలి. సో ఇట్ ఈస్ ఎర్రర్. సో ఎల్స్ తర్వాత కండిషన్ పెట్టొచ్చా అంటే లేదు, పెట్టలేనికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n percentile not equal to నాట్ డివిజిబుల్ ఆర్ ఈక్వల్ టు అనే ఏదైనా కండిషన్ ఇట్లా పెడదాం అనుకున్నాను అనుకోండి. ఓకే, 3 4 ఐ కెనాట్ రైట్ ఏదైనా కండిషన్. ఓకే, ఎల్స్ తర్వాత ఎటువంటి కండిషన్ కూడా ఉండకూడదు.
ఓకే, నువ్వేం రాసినా కానీ ఇఫ్ లో తర్వాతనే కండిషన్ రాయాలి. ఎల్స్ అనేది డైరెక్ట్ కీవర్డ్. ఎల్స్ తర్వాత ఇక డిఫాల్ట్ వాల్యూస్ ని మనం ప్రింట్ చేస్తున్నాం అన్నట్టు అర్థం. ఓకే, దీనికి సింటాక్స్ ఏంటిది? సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇఫ్, దాని తర్వాత కండిషన్ కొలన్ 1 2 3 4 స్టేట్మెంట్, ఎనీ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎల్స్ కొలన్ స్టేట్మెంట్ 2. ఓకే, దిస్ ఈజ్ ద సింటాక్స్. ఎల్స్ తర్వాత మళ్ళీ ఒక ఎల్స్ నేను రాయొచ్చా అంటే రాయనీకి ఉండదు. ఓన్లీ వన్ ఎల్స్ ఈజ్ అలౌడ్. ఐ కెనాట్ రైట్ మోర్ దెన్ వన్ ఎల్స్. ఓకే, ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో ఎల్స్ అనేది ఒకటే ఉండాలి. 2 3 ఎల్స్ రాయడానికి ఉండదు అవకాశం. ఓకే, సింటాక్స్ కాపీ చేసుకోండి. కాపీ ఇట్ ఫాస్ట్. ఓకే, వెరీ గుడ్ నాగార్జున. కాపీడా సింటాక్స్? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీకు చిన్న టాస్క్ ఇస్తాను. ఓకే, ఆ టాస్క్ ఏంటిదంటే టాస్క్ ఇఫ్ యూ ఎంటర్డ్ అంటే నాకు ఎంటర్డ్ 4 and above, ఓకే 4 and above, లేకపోతే ఇఫ్ యూ ఎంటర్డ్ డైరెక్ట్ వేరియబుల్ n నెంబర్ which is between 4 and 10 అని రావాలి. ఓకే, లేదు అనుకో ఇది కేస్ 1. కేస్ 2. ఓకే, you entered వేరియబుల్ n అంటే n అంటే ఏదైనా నెంబర్ మీరు ఎంటర్ చేసే నెంబర్. ఓకే, వేరియబుల్ n which is below 4 or above 10 అని రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అవుట్పుట్ నేను చూడండి ఇక్కడ అవుట్పుట్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎలా ఉండాలంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ హింట్ అన్నట్టు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను n = 4 అనుకోండి. ఓకే, నేను 4 అనుకో ఎంటర్ చేశా. ఓకే, అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలంటే యూ ఎంటర్డ్ 4 which is between 1 and 10 అని రావాలి. ఓకే,
ఫాస్ట్‌గా చేయండి. సిద్ధ ఇట్స్ లాజిక్ రాయండి. మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ ఎవరు ఎక్కడ గాని లాజిక్ రాస్తే సరిపోతుంది. మనము స్టార్టింగ్ ఎంటర్ ఏ వాల్యూ అయన్నీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ కండిషనల్ లాజిక్ రాస్తే కరెక్ట్ ఉందా లేదా మనకు అర్థమైపోతుంది. సిద్ధార్థ ట్రైడ్ ఏ సార్ ప్రింట్‌లోనే రాసి వాడేనని శ్రీ సాయి. What happened? She said today you are not responding. AGL Rani Tirumala. Okay, look at the board. ML Degree College. Okay. నేను ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేశా. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, నేను కొత్తది ఏం చెప్పలే. ఆపరేటర్స్ లో అండ్ ఆపరేటర్స్ యూజ్ చేశాం. 2 కంబైన్ చేశా. 2 కండిషన్స్ ని కంబైన్ చేశా. లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి. AGL కాపీ చేశారా? జస్ట్ కాపీ ఇట్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏది కొలన్ పెట్టలేదు. నేను ప్రోగ్రామ్‌లా ఈ కొలన్ పెట్టడం మర్చిపోతుంటున్నా. నాకు ఎర్రర్ వచ్చినప్పుడే అది కరెక్షన్ చేసుకుంటున్నా. మీరు కాపీ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కాపీ చేసుకోండి. ఎందుకంటే నాకు మిస్టేక్ రాయడం ఇట్లా అలవాటైపోతుంది. బట్ ఈరోజు ఏందంటే ఎవరు కూడా సరియైన లాజిక్ రాయలేకపోయారు. హావ్ యూ కాపీ? మీరు కొంచెం ఫాస్ట్ కాపీ చేసుకోవాలి. ఎందుకంటే వి హావ్ సో మెనీ ప్రోగ్రామ్స్. నేను ఇంతకు ముందు కూడా కొన్ని మైండ్‌లో ఉంటున్నాయి, మర్చిపోతున్నా ప్రతిరోజు. మీకు అక్కడికే సరిపోదు టైం. మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ ట్రై చేస్తుంటే అంత బాగుంటుంది. స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్ క్లియర్లీ. 1 సెకండ్ కొంచెం అది ఇలా అంటావా? నౌ ఓకే. రైట్. సో ఫస్ట్ ఐ ఎంటర్డ్ చూద్దాం. నేను 4 ఎంటర్ చేశా. ఐ ఎంటర్డ్ 4. I entered here 4. Okay, 4 is read from the keyboard in the form of things. Later it is converted into integer, stored into A. సో ఇది మనకు అర్థమైపోయింది. 100లో 100% అందరికి అర్థమైపోయింది. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ హియర్. బట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఏంటిది ఇక్కడ ఏది చెప్పండి? 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. 4 is greater than or equal to 4, which is true or false? చెప్పండి. సో ఏజిఎల్ డిగ్రీ కాలేజ్, నేను నిన్న రాలేదు, నిన్న ఆకలేసింది, నిద్రపోయాను, ఇట్లాంటి మీరు చెప్పకండి ప్లీజ్. ఓకే. సో మీరు ఈరోజు ఇప్పటిదైతే వినండి.
నేను మిమ్మల్ని క్వెషన్ చేయలే కదా ఏజిఎల్ కాలేజ్ ఎందుకు ఆన్సర్ లేదని. ఓకే. ఓకే. వెరీ గుడ్. నాగార్జున ట్రూ. ఇక్కడ ట్రూ అయింది. ఒక కండిషన్ పోయింది. అండ్ మనకి అండ్ ఆపరేటర్స్ వస్తేనే మనకి ప్రోగ్రామ్ చేయగలుగుతాం. ఇప్పటి నుండి మనం ప్రతి ప్రోగ్రామ్ ప్రీవియస్ దానికో దేనితో ఉంటుంటుంది. సో మనకు అన్ని తెలిసి ఉండాలి. ఏ అంటే 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇది కూడా ట్రూ. మనకు లోకల్ అండ్ ఆపరేటర్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ అయినప్పుడు లాస్ట్ అవుతుంది విచ్ ఈస్ ట్రూ. ఓకే. అట్లీస్ట్ ఒకటి ఆపరేట్ ఫాల్స్ అయితే ఫాల్స్ అయిపోతుంది అవుట్పుట్. సో కండిషన్స్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, ప్రింట్ నౌ యూ ఎంటర్డ్ a and 4 is bit which is 110. Okay, between 110 and వచ్చేది. else part is skipped now. Else part is skipped. So a part అనేది it is executed now. It won't execute. Okay? If condition అనేది true. Okay. Let us take one example. Just take two. Okay, input value net 2 enter చేశా from the keyboard. Okay, so అవుతుంది ఇప్పుడు stored in a 2 is that are equal to true or false. respond ఇవ్వండి. false. So false ఇప్పుడు no need to go for second condition అంటే టైం వేస్ట్ అవుతుంది. లాజికల్ అండ్ ఆపరేటర్ ఏదైనా ఒకటి రిమైనింగ్ కండిషన్ కూడా ఫాల్స్ అవుతే ఎల్స్ పార్ట్. ఓకే, ప్రింట్ you entered 2 is before which is 4 and 10. Okay, so this is a program explanation. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను if you have any doubt. ఏజిఎల్ కాలేజ్ అర్థమైందా? సో నేను ఇక్కడ అవుట్పుట్ అది కనబడట్లేనట్టుంది. నేను జస్ట్ యూ ఎంటర్డ్ విచ్ ఇస్ బిలో 4 and 10 అని నేను ఇక్కడ టైప్ మీకు అది స్క్రీన్ మీద చూడండి, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. else print you entered ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జస్ట్ నేమ్ 3 అని ఇస్తున్నాను. ఏదో ఎక్కడో ఎర్రర్ వచ్చిందండి. సో ఇప్పుడు థర్డ్కి వెళ్ళిపోతా. ఇప్పుడు అర్థమైంది నీకు? ఇవ్వండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిగ్రీ కాలేజ్ ఎన్ని నేను అది అలా రాయలేదండి, దానికి ఏం అవుట్పుట్ మనకు. సరే, కోరిక ఎందుకు చూద్దాం. మనకు నేను ఆ కండిషన్ రాలేదు, నేను 15కి రాలేదు, జస్ట్
రాసిందేకి 4కి అంతే. అండ్ 10 బిలో వరకు మాత్రమే రాశాం కండిషన్. ఓకే. ఎబో అంటే 1 అండ్ 10 4 అండ్ 10 బిట్వీన్ మధ్యలో మనం ఏదైనా రాయొచ్చు ఇక్కడ. మనం కండిషన్ రాసింది అంతవరకే. సో నెక్స్ట్ కండిషన్, if else is comma yes, అర్థమైంది కదా, నో డౌట్స్. డిగ్రీ కాలేజ్ మనం ఆ బోర్డు పైన రాశాను, ఇక్కడ రాశాను కదండి, మళ్ళీ స్కోర్ ఉన్నారు. హరీ అప్ ఫాస్ట్. యా పద్మావతి డిగ్రీ కాలేజ్. మీరు చాలా రోజులుగా ఏంటండి పద్మావతి డిగ్రీ కాలేజ్. సో నెక్స్ట్ else if సో ఇది జస్ట్ నేను సింటాక్స్ రాస్తాను, మీరు ప్రోగ్రామ్ రాయగలుగుతారా? ఓకే, నేను సింటాక్స్ రాస్తాను, బట్ ట్రై చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్. ఇఫ్ కండిషన్ 1 కనిపిస్తుంది, స్టేట్మెంట్ 1 నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా చూస్తుంది, అది కాకుండా ఒక కండిషన్ ELIF ఎల్స్ ఇఫ్ అంటామండి వీడిని. కండిషన్ 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎక్స్క్యూట్ చేస్తుంది. ఈ కండిషన్ కూడా కాకపోతే ఇంకొక కండిషన్ చేయొచ్చు. కండిషన్ స్టేట్మెంట్ 3 లాస్ట్ కు ఎల్సిఫ్ అయినా రాసుకోవచ్చు అండి, మనం ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు ఈ ఎల్సిఫ్ ఉంటే. సో ఎన్ని ఎల్సిఫ్ అయినా రాసుకోవచ్చు అనేది నేను జస్ట్ ఇట్లా పెట్టేస్తా. కాపీడా? హ్యావ్ యూ కాపీడ్? ఇప్పుడు నేను చిన్న టాస్క్ ఇస్తాను. స్పందించండి. వెరీ టాస్క్ ఏంటిదంటే క్యాలిక్యులేట్ ద
స్టూడెంట్ result, calculate the student percentage and the percentage, ఇది టైటిల్. ఓకే, సో మనం ఇక్కడ ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 75 నుండి 75% నుండి 100 వస్తే 100% వస్తే తనని ఏంది డిస్టింక్షన్ అని రావాలి. ఓకే, సెకండ్ ఏంటిదంటే 60 నుండి 74 గ్రేడ్ వస్తే వాళ్ళని ఫస్ట్ క్లాస్ అని చెప్పాలి. అంటే రిజల్ట్ అలా డిస్ప్లే చేయాలి ఫస్ట్ క్లాస్ అని. ఓకే, నెక్స్ట్ 50 నుండి 59 మార్క్స్ వస్తే సెకండ్ క్లాస్ అని రావాలి. ఓకే, ఫోర్త్ 40 నుండి 49% థర్డ్ క్లాస్ అని రావాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎల్స్ లాస్ట్ ఇది లాస్ట్ ఇక ఇంతకు తక్కువ వస్తే ఫెయిల్ అని డిస్ప్లే చేయాలి. ఓకే, మీరు ఓన్లీ తీసుకోండి మార్క్స్. నాకు అన్ని ఇక్కడ హింట్ నేను మీకు ఇచ్చేది ఏంటంటే టేక్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ మార్క్స్. ఎంపీసీ తీసుకోండి. లెట్ us see ఇప్పుడు ఎవరు చేస్తారు. లాజిక్ కరెక్ట్ రాస్తే సరిపోతుంది. సింటాక్టిక్ అక్కడిక్కడ ఉన్నా కానీ మనము ప్రాబ్లం లేదు. ఒక కాలేజ్ చేసుకోండి ఇంకా సో కనబడుతుందా ప్రోగ్రామ్? కనబడతలేదా? ఓకేనా? లాస్ట్ ఎల్స్ distinction, average is greater than or equal to 75. 75 the distinction, average is greater than or equal to 60 అయితే ఫస్ట్ క్లాస్, యావరేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 50 అయితే 40 అయితే థర్డ్ క్లాస్. సో ఇలా వచ్చింది. ఫస్ట్ మనం ఏంది యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత కండిషన్లో అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఎంపీసీ సేమ్ ఇన్పుట్ స్టేట్మెంట్ ఉంది రాయలేదు.
int input enter marks, int enter physics marks, int input enter computer marks or chemistry marks. See, for computer or chemistry ఏదైనా మీరు తీసుకోవచ్చు. Okay, copied? Have you copied? Okay, చూడండి ఇక్కడ. So so time is up. సో ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైందా? రెస్పాండ్ ఇవ్వండి ఫాస్ట్గా. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఓకే ఏజిఎల్ అని ప్రోగ్రామ్ సరే నేను ఎగ్జిక్యూట్ చేసి చూడండి. 40 space 60 space 8. 3 marks I entered from the keyboard. Okay, చూడండి you asked in distinction percent 130% వచ్చింది. ఓకే, టోటల్ సబ్జెక్ట్స్ బై 3 సబ్జెక్ట్స్ కదా. సో ఒకటి 3 ఇన్పుట్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఫర్లు రాసుకున్నాను. మీరు రాయకుండా పర్లేదు, m ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అని రాసినా పర్లేదు, ఎందుకంటే మన ఫర్ లూప్ చెప్పలేదు కాబట్టి. సో 3 మార్క్స్ అనేది రీడ్ చేస్తుంది కీబోర్డ్ నుండి. సో తర్వాత యావరేజ్ చేస్తుంది ఇక్కడ m ప్లస్ p ప్లస్ c. ఓకే, యావరేజ్ చేసి దాన్ని అంటే టోటల్ చేసి దాన్ని యావరేజ్ చేస్తున్నాను. టోటల్ బై సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఈ సబ్జెక్ట్స్ కావాలి. సో యావరేజ్ చేస్తుంది నాకు. సో యావరేజ్ ఇక్కడ 70 అబోవ్ డిస్టింక్షన్. ఓకే, 60 అబోవ్ ఉంటే ఫస్ట్ క్లాస్. సో 50 అబోవ్ ఉంటే సెకండ్ క్లాస్, 40 అబోవ్ ఉంటే థర్డ్ క్లాస్. ఓకే, ఎల్స్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకే, సో ఎల్సిఫ్ ప్రోగ్రామ్స్ చేశాము, బట్ ఇంకా నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏమైనా డౌట్స్ మీరు ఇక్కడ బాక్స్ లో పెట్టారు.